హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా హార్నెట్ CB125 వర్సెస్ హార్నెట్ 2.0 అన్నయ్య వర్సెస్ తమ్ముడు ఈ టూ బైక్స్ ను డీటెయిల్డ్ గా ఈ వీడియోలో కంపారిజన్ చేద్దాము. ఎందుకంటే ఈ టూ బైక్స్ హార్నెట్ సిరీస్ లోనే వస్తున్నాయి. మనం ఏ బైక్ పైన మనీ ఇన్వెస్ట్ చేస్తే వర్తీ అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే లాంగ్ రన్ యూస్ చేయడానికి ఏది బాగుంటుంది, మెయిన్ గా CB125 కి హార్నెట్ 2.0 కి డిఫరెన్సెస్ ఏంటో క్లియర్ గా చెప్తాను. సో ఎవరికైతే ఈ టూ బైక్స్ లో ఏ బైక్ తీసుకోవాలని కన్ఫ్యూషన్ ఉంటుందో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఆ కన్ఫ్యూషన్ అనేది పోతుంది. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. CB125 లో టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అలానే హార్నెట్ 2.0 లో కూడా 4 కలర్స్ ఉన్నాయి, 4 అనమాట. నెక్స్ట్ ఇంకా మోడల్స్ వైజ్ CB125, హార్నెట్ 2.0 ఈ టూ బైక్స్ ఏంటంటే సింగిల్ మోడల్లో ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ అంటే ఏముండవు. సో మోడల్స్ వైజ్ కూడా ఈ టూ బైక్స్ సింగిల్ మోడల్లోనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే నా వరకు CB125 లుక్స్ కంటే హార్నెట్ 2.0 లుక్స్ రియాలిటీలో చూడటానికి బాగా నచ్చాయి. సో ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఒపీనియన్ అనమాట. ఒకరికి CB125 నచ్చితే ఇంకొకరికి హార్నెట్ 2.0 నచ్చుతుంది డిజైన్ వైజ్. సో నా వరకు CB125 కంటే హార్నెట్ 2.0 లుక్స్ రియాలిటీలో చూడడానికి ప్రాక్టికల్ గా బాగుంది అనమాట. సో హార్నెట్ 2.0 ఏంటంటే యూత్ గా బాగుంటుంది, ప్లస్ మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా బాగుంటుంది. CB125 కంప్లీట్ గా యూత్ గా బాగుంటుంది, కానీ మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా అంతగా సెట్ అవ్వదు. సో ఇది ఓవరాల్ గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ టూ మోడల్స్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉన్నాయి. టూ మోడల్స్ ఏంటంటే మిర్రర్స్ చాలా సింపుల్ గా ఇచ్చారు. వెహికల్ డిజైన్ ఏమో చాలా స్పోర్టియర్ గా ఉన్నాయి. మిర్రర్స్ ఏంటంటే చాలా సింపుల్ గా స్పోర్టియర్నెస్ కి సెట్ అయ్యే విధంగా లేవు టూ మోడల్స్ లో. అదొకటి లిటిల్ బిట్ మైనస్ అనిపించింది మిర్రర్స్ వైజ్. నెక్స్ట్ ఇంకా టూ మోడల్స్ లో గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, ప్లాస్టిక్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, నాన్ అడ్జస్టబుల్ లెవర్స్ ఉంటాయి టూ మోడల్స్ లో. అలానే డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాటలింగ్ రెస్పాన్స్ కోసం. సో ఓవరాల్ గా ఈ సెటప్ అనేది టూ మోడల్స్ ఈక్వల్ గానే ఉంది. నెక్స్ట్ అలానే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హార్నెట్ 2.0 ఈ సిగ్నల్ లైట్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ లో, ఇవి కంప్లీట్ గా ఎప్పుడు ఆన్ లోనే ఉంటాయి. ఎప్పుడైనా టర్నింగ్ వచ్చి మీరు సిగ్నల్ లైట్ బటన్ ఆన్ చేస్తే లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి, బటన్ ఆఫ్ చేస్తే బ్లింకింగ్ ఆఫ్ అవుతుంది, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం ఆఫ్ అవ్వవు, కంటిన్యూగా వెలుగుతూనే ఉంటాయి. సో ఇది ఎందుకు ఇచ్చారంటే మార్నింగ్ టైంలో రైడ్ చేసేటప్పుడు సేఫ్టీ ఇండికేషన్ వైజ్ వర్క్ అయ్యే విధంగా ఇచ్చారనమాట హార్నెట్ 2.0లో. ఈ ఫీచర్ CB125 లో లేదు. నెక్స్ట్ ఇంకా లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ టూ బైక్స్ లో కంప్లీట్ గా LED లైటింగ్ సెటప్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. హార్నెట్ 2.0లో హెడ్ లైట్ డిజైన్ ఏంటంటే షార్ట్ గా షార్పీగా ఉంది, అదే CB125 లో కొంచెం బల్కీగా ఎక్కువ LED లైట్స్ ఇచ్చేసారు. సో ఓవరాల్ గా టూ బైక్స్ ను నైట్ టైం రైడ్ చేసేటప్పుడు లైట్ విజిబిలిటీ, బ్రైట్నెస్ అనేది బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే DRLs కూడా ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా కంప్లీట్ గా LED ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LEDని ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి కూడా లైట్ ఇచ్చారు. టూ బైక్స్ లో LED టైల్ లైట్స్ ఇచ్చినా సరే డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మోడల్స్ ని బట్టి. సో ఈ టూ మోడల్స్ లో కంప్లీట్ గా LED లైటింగ్ సెటప్ ఇచ్చిన CB125 లో హజార్ లైట్స్ లేవు, స్కిప్ చేసేసారు. అదే హార్నెట్ 2.0 లో హజార్ లైట్స్ ఉన్నాయన్నమాట. సో లైటింగ్ డిపార్ట్మెంట్ వైజ్ హార్నెట్ 2.0 లో ఇది ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది CBతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ డిపార్ట్మెంట్ వైజ్ టూ బైక్స్ లో సేమ్ సస్పెన్షన్ సెటప్ ఇచ్చారు. ఫ్రంట్ లో షోవా కంపెనీకి సంబంధించిన గోల్డెన్ USD ఫోక్స్ ఇచ్చారు, లుక్ చూడడానికి చాలా బాగుంది టూ బైక్స్ లో. అలానే బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. సో ఈ టూ బైక్స్ ని మీరు రియాలిటీలో రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది, కార్నరింగ్ స్టెబిలిటీ, హై స్పీడ్ స్టెబిలిటీ, అలానే రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్, కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది. సో టూ బైక్స్ లో సస్పెన్షన్ డిపార్ట్మెంట్ అనేది సేమ్ ఉంది. అలానే ఈ టూ బైక్స్ లో ఫ్రంట్ ఫెండర్ ఫైబర్ ఇచ్చారు, డ్యూయల్ లేయర్ టైప్ డిజైన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ వైజ్ ఈ టూ బైక్స్ లో చాలా డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తారు. హార్నెట్ 2.0 లో ఫ్రంట్ లో 276 mm పెటల్ డిస్క్ విత్ నిస్సిన్ కంపెనీకి సంబంధించిన డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. అదే బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ విత్ నిస్సిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ని యూజ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ ఉంది. ఇది కాకుండా అడిషనల్ గా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఇచ్చారు సేఫ్టీ కింద. అదే CB125 లో తీసుకుంటే ఫ్రంట్ లో 240 mm చిన్న పెటల్ డిస్క్ ఇచ్చారు. నిస్సిన్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ని యూజ్ చేయడం జరిగింది. సింగిల్ ఛానల్ ABS అనేది ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కి వచ్చేస్తే నార్మల్ 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఏ మోడల్ కు తగ్గట్టు దాని పర్ఫార్మెన్స్ బట్టి ఇచ్చారు. CB125 అనేది చిన్న CC బైక్, తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ లో డిస్క్, బ్యాక్ సైడ్ డ్రమ్ సిస్టమ్ ఇచ్చారు. అదే హార్నెట్ 2.0 అనేది పెద్ద CC కాబట్టి దాని పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కాబట్టి సేఫ్టీగా డ్యూయల్ ఛానల్ ABS అని, డ్యూయల్ డిస్క్, ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. సో బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆ బైక్ CC, ఆ బైక్ పర్ఫార్మెన్స్ బట్టి ఇస్తారు. సో ఈ డిపార్ట్మెంట్ వైజ్ CB125 బెటరే, హార్నెట్ 2.0 కూడా బెటరే, రెండు ఈక్వల్ అని చెప్తాను. CB125 ఏంటంటే బ్యాక్ సైడ్ డ్రమ్ ఇచ్చారు కాబట్టి లాంగ్ రన్ లో కొద్దిగా ఇరిటేషన్ సౌండ్ అనేది వస్తుంది.
అలానే ఎప్పుడైనా మీరు హార్డ్గా బ్రేకింగ్ చేసినా సరే స్కిడ్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ అనేది. హార్నెట్ 2.0లో ఇలాంటిది ఏముండదు. సో ఈ వీడియోలో మనం 2 బైక్స్ను కంపేర్ చేస్తున్నాం కాబట్టి CB125 కంటే బెటర్ అనేది హార్నెట్ 2.1 ఉంటుంది బ్రేకింగ్ సిస్టమ్ వైజ్. బట్ ఇండివిజువల్గా చూస్తే CB125కి తగ్గట్టు బ్రేకింగ్ సిస్టమ్ ఆ బైక్లో ఉంది, హార్నెట్ 2.0 తగ్గట్టు బ్రేకింగ్ సిస్టమ్ ఈ బైక్లో ఉంది. నెక్స్ట్ ఇంకా టైర్స్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ కూడా సేమే, ఏ బైక్ సీసీకి తగ్గట్టు దాని పర్ఫార్మెన్స్ వైజ్ టైర్స్ అనేవి ఇచ్చారు. CB125 అనేది చిన్న సీసీ బైక్ కాబట్టి మైలేజ్ ఎక్కువ రావాలని చెప్పి LRR టైర్స్ ఇచ్చారు. LRR అంటే లో రోలింగ్ రెసిస్టెన్స్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. ఫ్రంట్ లో 80/100 17 ఇంచ్ టైరు, బ్యాక్ సైడ్ 110/80 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్ టైర్సే. అదే హార్నెట్ 2.0 ఏంటంటే పెద్ద సీసీ బైక్ కాబట్టి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. రోడ్ గ్రిప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఈ బైక్ లో ఫ్రంట్ లో 110/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్, బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ వైట్ టైర్ ఇచ్చారు. బట్ హార్నెట్ 2.0లో మైనస్ ఏంటంటే మనం డబ్బులు ఎక్కువ పెడుతున్నా సరే రేడియల్ టైర్స్ రావట్లేదు, అదొకటి మైనస్ అనిపించింది. హోండా కంపెనీ ఫ్యూచర్లో అయినా సరే హార్నెట్ 2.0లో రేడియల్ టైర్స్ అనేవి ఇవ్వాలి. సో చెప్పా కదా ఏసీసీ తగ్గట్టు దాని పర్ఫార్మెన్స్ వైజ్ టైర్స్ అనేవి ఇచ్చారు. టైర్స్ డిపార్ట్మెంట్ లో 2 బైక్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి CB125 కంటే హార్నెట్ 2.0 బెటర్ గా ఉంది టైర్స్ లో కూడా. బట్ ఇండివిజువల్ గా చూస్తే 2 బైక్స్ అనేవి ఈక్వలే. అలానే ఇంకా ఎలవిల్ డిజైన్ కూడా 2 బైక్స్ లో చూడడానికి బాగున్నాయి. హార్నెట్ 2.0 ఏంటంటే కలర్ఫుల్ వీల్స్ అనేవి ఉండవు, అదే CB125 లో కలర్ఫుల్ ఎలవ్ వీల్స్ అనేవి ఉంటాయి, ఇది ఒకటి చేంజ్. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే CB125 లో సింగిల్ సిలిండర్ 2 వాల్వ్స్ 123.94 cc ఎయిర్ కూల్డ్ SOC ఇంజిన్ ఇచ్చారు. పవర్ ఏమో 11 bhp at the rate 7500 rpm లో, టార్క్ ఏమో 11.2 Nm at the rate 6000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, ఎలాంటి కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్టే. CB125 ఇంజిన్ లో ఏంటంటే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ విత్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. అదే హార్నెట్ 2.0లో సింగిల్ సిలిండర్ 2 వాల్వ్స్ 184.40 cc ఎయిర్ కూల్డ్ SOC ఇంజిన్ ఉంటుంది. పవర్ ఏమో 17 bhp at the rate 8500 rpm లో, టార్క్ ఏమో 15.7 Nm at the rate 6000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాంటి కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్టే ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. ఈ హార్నెట్ 2.0 ఇంజిన్ ఏంటంటే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అని, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ అని చెప్పి ఏమీ ఉండవు. అలానే CB125 లో స్లెప్పర్ క్లచ్ ఉండదు, హార్నెట్ 2.0లో స్లెప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. సో CB125 అనేది చిన్న సీసీ ఇంజిన్ కాబట్టి పికప్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఒక 125 cc ఎంతైతే పర్ఫార్మెన్స్ ఉండాలో ఆ పర్ఫార్మెన్స్ ఆ బైక్ లో ఉంది. సో మెయిన్ గా CB125 ఇంజిన్ మైలేజ్ కోసం డిజైన్ చేయబడిన ఇంజిన్ అనమాట. అదే హార్నెట్ 2.0 తీసుకుంటే పికప్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మైలేజ్ ఏంటంటే సీసీ పెరిగింది కాబట్టి కొద్దిగా తగ్గుతుంది. బట్ ఓవరాల్ గా హార్నెట్ 2.0లో కూడా డీసెంట్ మైలేజ్ అనేది వస్తుంది. సో CB125లో 125 cc ఇంజిన్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ అనేది మీకు తగ్గుతుంది, మంచి మైలేజ్ అనేది వస్తుంది. హార్నెట్ 2.0లో సీసీ అనేది పెరుగుతుంది కాబట్టి మీకు మైలేజ్ అనేది CB125తో కంపేర్ చేసుకుంటే తక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మీరు డైలీ కాంపిటింగ్ చేసుకోవడానికి 2 బైక్స్ కూడా బాగానే ఉంటాయి. ఎప్పుడైతే మీరు లాంగ్ రైడ్స్ చేద్దాం అనుకుంటారో CB125 కంటే హార్నెట్ 2.0 చాలా బాగుంటుంది. పెద్ద సీసీ ఉంది కాబట్టి పికప్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెస్టినేషన్ అనేది చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతారు. మీరు ఈజీగా హార్నెట్ 2.0లో 130+ టాప్ స్పీడ్ అనేది క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే CB125 అనేది 70-80 స్పీడ్ మధ్యలో క్రూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, కానీ కంటిన్యూగా 100 స్పీడ్ వెళ్తే ఇంజిన్ అనేది స్ట్రెస్ అవుతుంది. సో లాంగ్ రైడ్స్ వెళ్లే వాళ్ళకి CB125 కంటే హార్నెట్ 2.0 అనేది చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్ గా డైలీ కాంపిటింగ్ లో యూజ్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి, లాంగ్ రన్ లో కూడా ఇంజిన్ రిపేర్ వస్తే నాకు తక్కువ కాస్ట్ లో అయిపోవాలనుకుంటే CB125 తీసుకోండి. మీకు లాంగ్ రన్ లో CB125 ఇంజిన్ మెయింటెనెన్స్ కంటే హార్నెట్ 2.0 ఇంజిన్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా 2 బైక్స్ లో క్లచ్ అనేది లైట్ గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంది, ఎక్కడ పవర్ ల్యాగ్ అంటూ కూడా ఏమీ లేదు. CB125లో పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు హార్నెట్ 2.0, ఇది ఒకటి గమనించండి. సో 125 cc లో CB125 బెటర్ గా ఉంది, 180 cc సెగ్మెంట్ లో హార్నెట్ 2.0 బెటర్ గా ఉంది ఇంజిన్ వైజ్. నెక్స్ట్ అలానే ఇంకా ఈ 2 బైక్స్ లో ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ ను ప్రొవైడ్ చేశారు. అలానే 2 బైక్స్ లో సెంటర్ స్టాండ్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా ఈ 2 బైక్స్ లో సీటింగ్ వైజ్ స్ప్లిట్ సీట్స్ నే ఇచ్చారు. ఈ 2 బైక్స్ ఫ్యామిలీకి అసలు సెట్ అవ్వవు, సోలోగా రైడ్ చేసుకోవడానికి బాగుంటాయి అంతే. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ రెండు రైడర్ కి చాలా బాగుంటాయి ఈ 2 బైక్స్ లో. బట్ పిలియన్ సీట్ కంఫర్ట్ అనేది 2 బైక్స్ లో అంతగా ఎక్కువగా ఉండదు, చెప్పే కదా జస్ట్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు అంతే. అలానే 2 బైక్స్ లో స్ప్లిట్ స్టైలిష్ సీట్ గ్యాబ్రెల్స్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ 2 బైక్స్ లో కంప్లీట్ గా ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఉంటుంది, మెటల్ ఉండదు. ట్యాంక్ డిజైన్ అనేది 2 బైక్స్ లో చేంజ్ అవుతుంది. అలానే గ్రాఫిక్స్ కూడా మోడల్ బట్టి చేంజ్ అయిపోతుంది. CB125 ట్యాంక్ డిజైన్ కంటే హార్నెట్ 2.0 ట్యాంక్ డిజైన్ అనేది రియాలిటీలో చూడటానికి బాగుంది.
బట్ ఇవి రెండు ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్సే. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంటుంది, కీ ప్లేస్మెంట్ కూడా ట్యాంక్ పైన ఉంటుంది. నెక్స్ట్ ఇంకా CB125 ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్ట్గా స్మూత్ సౌండ్ అనేది వస్తుంది ఎగ్జాస్ట్ నుంచి. అలానే హార్నెట్ 2.0 ఎగ్జాస్ట్ కూడా చాలా షార్ట్గా ఇచ్చారు, ఇందులో కూడా స్మూత్ సౌండ్ వస్తుంది. ఇంకా ఈ 2 బైక్స్లో రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, సింగిల్ వే షిఫ్ట్ గేర్ లివర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 బైక్స్లో పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇంకా ఈ 2 మోడల్స్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, ఓవరాల్గా నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు. ఈ 2 మోడల్స్లో ఇన్బిల్ట్గా టైర్ హ్యాకర్స్ అనేవి ఉండవు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ లుక్ అనేది చూడడానికి ఎలా ఉంది బైక్స్ది. ఇంకా CB125లో శారీ గార్డ్ ఇచ్చారు, ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్గా చైన్ లూబింగ్ చేసుకోవాలి. బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు, సేమ్ ఇలానే హార్నెట్ 2.0 ఉంటుంది. ఓపెన్ చైన్, బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్, లేడీస్కి శారీ గార్డ్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇంకా హార్నెట్ 2.0లో ఫిట్ చేసి లేదు అంతే. నెక్స్ట్ అలానే హ్యాండిల్ బార్ డిజైన్ వైజ్ CB125తో కంపేర్ చేసుకుంటే హార్నెట్ 2.0 స్విచెస్ డిజైన్ అనేది చూడడానికి బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. CB125 ఏంటంటే కొంచెం రెగ్యులర్ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంది, క్వాలిటీ కూడా హార్నెట్ 2.0 స్విచెస్ అంతా లేవు. ఇంకా ఈ 2 బైక్స్లో సేమ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ యూజ్ చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ 2 బైక్స్లో కూడా సేమ్ ఉంది. అలానే ఇంకా కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే 2 బైక్స్లో కూడా సేమ్ కన్సోల్ ఇచ్చారు. 4 ఇంచ్ ఫుల్లీ కలర్ TFT కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అనేది ఉంది. మాక్సిమం ఫీచర్స్ కూడా 2 కన్సోల్స్లో ఈక్వల్గానే ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ కూడా 2 బైక్స్లో చాలా బాగుంది, ప్రీమియంగా కనిపిస్తుంది. అలానే సింపుల్ యానిమేషన్స్ అనేవి ఉన్నాయి. అలానే చెప్పే కదా బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. సో కన్సోల్ డిపార్ట్మెంట్ వైజ్ 2 బైక్స్ అనేవి ఈక్వలే. అలానే ఇంకా ఈ 2 బైక్స్లో ఛార్జింగ్ సాకెట్ వైజ్ టైప్ C ఛార్జింగ్ సాకెట్ని ఇచ్చారు. ఎప్పుడైనా మీరు బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇంకా CB125లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ ఇచ్చారు. 2.0లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్సే ఉంది. సో 2 బైక్స్లో కూడా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఈక్వల్గానే ఉంది. CB125లో గ్రౌండ్ క్లియరెన్స్ 166 mm ఉంటే 2.0లో 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 2 mm ఎక్కువ హార్నెట్ 2.0 ఇచ్చారు. బట్ 2 బైక్స్లో మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువే ఉంది, కింద అయితే ఏమీ తగలదు. CB125లో సీట్ హైట్ 796 mm ఉంటే హార్నెట్ 2.0లో సీట్ హైట్ 790 mm ఉంది. 6 mm తక్కువ సీట్ హైట్ హార్నెట్ 2.0 అని ఇచ్చారు, ఇది ఒక గుర్తింగే. CB125 టోటల్ వెయిట్ వచ్చేసి 124 kgs, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది బైక్. 2.0 వెయిట్ వచ్చేసి 142 kgs ఉంది, కొంచెం వెయిట్ అనిపిస్తుంది బైక్ అనేది. ఇంకా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే CB125లో 55 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే హార్నెట్ 2.0లో 40 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ తీసుకోవచ్చు. ఇంకా ప్రైజెస్ గురించి డిస్కస్ చేస్తే CB125 ప్రైస్ వచ్చేసి 1,20,000 వరకు ఉంది. హార్నెట్ 2.0 ప్రైస్ వచ్చేసి 1,80,000 వరకు ఉంది. సో ప్రైస్ అనేది చాలా ఎక్కువ హార్నెట్ 2.0 ఉంది CB125తో కంపేర్ చేసుకుంటే. ఇంకా ఈ 2 బైక్స్ అనేవి హోండా కంపెనీ బైక్సే కాబట్టి షోరూమ్స్ అనేవి మాక్సిమం హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది CB125 తక్కువ ఉంటే హార్నెట్ 2.0 మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2 బైక్స్ కంపేర్ చేసిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1,20,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో CB125 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఫ్రంట్లో SD ఫోక్స్, కంప్లీట్గా LED లైటింగ్, ఫుల్లీ కలర్ TFT కన్సోల్ విత్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్, టైప్ C ఛార్జింగ్ సాకెట్, 125cc ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ, మంచి మైలేజ్ ఉంటుంది. ఫ్రంట్లో సేఫ్టీగా సింగిల్ ఛానల్ ABS కూడా ఇచ్చారు. అలానే కంప్లీట్గా స్పోర్టియర్ డిజైన్ ఉంది కాబట్టి యూత్కి చాలా బాగుంటుంది బైక్ అనేది. అలానే CB125 ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఫైనాన్స్లో మీరు తీసుకుందాం అనుకున్నా కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది బైక్ అనేది. కానీ CB125 వదిలేసి హార్నెట్ 2.0ని ఎందుకంత కాస్ట్ పెట్టి తీసుకోవాలని క్వశ్చన్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్లో సేఫ్టీ అనేది చాలా బాగుంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. అలానే మంచి సస్పెన్షన్ సెటప్, కంప్లీట్గా LED లైటింగ్, ఛార్జింగ్ సాకెట్, ఫుల్లీ కలర్ TFT కన్సోల్ విత్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్. మెయిన్గా CC అనేది పెద్దగా ఉంది కాబట్టి పికప్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. CB125 కంటే హార్నెట్ 2.0లో లాంగ్ జర్నీస్ అనేవి ఫ్రీగా ఫాస్ట్గా ఉంటాయి. మెయిన్గా మీకు లాంగ్ రన్లో యూజ్ చేయాలనుకుంటే CB125 కంటే హార్నెట్ 2.1 బాగా నచ్చుతుంది. బికాస్ ఆఫ్ పికప్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత త్వరగా బోరు కొట్టదు. CB125 అనేది చాలా తక్కువ పర్ఫార్మెన్స్తో ఉంటుంది కాబట్టి త్వరగా బోరు కొట్టేస్తుంది. ఓవరాల్గా CB125 అనేది కొనేటప్పుడు తక్కువ ప్రైస్లో వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా మంచిగా ఉంటుంది. హార్నెట్ 2.0 ఏంటంటే కొనేటప్పుడే ప్రైస్ ఎక్కువ, కానీ మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్, సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. అలానే డీసెంట్గా 40 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా 2 బైక్స్ ఇండివిజువల్గా వాటి సెగ్మెంట్స్లో మంచి ఫీచర్స్తో బాగున్నాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.